వచ్చేసాను మీకోసం తిరిగి. కొన్ని రోజులు ఉంటాయి కదండి, ఎంత మంచిగా ఏది జరిగినా మనకు ఒక అట్లా చిరాగ్గా వచ్చే మూడు దేనికి వస్తుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. బట్ జస్ట్ ఇరిటేటెడ్గా ఉంటుంది చూడండి, అటువంటి డే ఇది. ఇట్లాంటివి ఉండేటప్పుడు నాకు సంతోషం వచ్చేది ఏంటి తెలుసా, మా అమ్మ నాకు చేసి పెట్టింది ఏదైనా ఒక మంచి ట్రీట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్విజిన్ నాకు తెలిసింది మా అమ్మ వల్లే. సో నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అమ్మకి షూటింగ్ లేదంటే ఇది నాకు చేసి పెట్టేది. వెనిలా బటర్ మిల్క్ ప్యాన్ కేక్స్ స్టఫ్డ్ విత్ వెనిలా కస్టర్డ్తో పాటు పైన జామ్ సాస్ వేసేది. కానీ నా కూతురికి నచ్చింది చాక్లెట్ కాబట్టి ఆ మొత్తం రెసిపీని నేను చాక్లెట్గా మార్చాను. నేను వీగన్ అయిన తర్వాత దాన్ని వీగన్ రెసిపీగా మార్చాను. సో ఇప్పుడు మీకు నేను అది చూపించబోతున్నాను. బటర్ మిల్క్ ప్యాన్ కేక్స్ స్టఫ్డ్ విత్ వెనిలా కస్టర్డ్ పైన చాక్లెట్ సాస్ వేసి చూడండి. ఇంటర్నేషనల్ రెసిపీస్ చేయాలంటే కొన్ని విషయాలు మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే, కొన్ని ఎక్విప్మెంట్ మనం కొనుక్కొని పెట్టుకుంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి మెజరింగ్ కప్స్. నాకు ఇది ఎందుకంటే నచ్చిందంటే ఇది సిలికాన్. సో దీన్ని ఆటోమేటిక్గా స్టోరేజ్ కూడా ఈజీ, అమెజాన్లోనే కొన్నాను. తర్వాత మెజరింగ్ స్పూన్స్, ఇది బేకింగ్కి కూడా చాలా యూస్ఫుల్. ఓకే, ఇవన్నీ లేదంటే మనకు వంట చేయడానికి కుదరదా? కుదురుతుందండి, మీరు ఇంట్లో ఉండే కప్ మెజర్మెంట్స్తోనే చేయొచ్చు. కానీ మీరు ఇట్లాంటి మెజరింగ్ ఎక్విప్మెంట్తో చేసేటప్పుడు మీకు ప్రిసైజ్ మెజర్మెంట్ దొరుకుతుంది. అప్పుడు మీ బటర్ మిల్క్ ప్యాన్ కేక్స్ క్రిస్పీగా బాగా వస్తాయి. కస్టర్డ్ మెజర్మెంట్స్ కూడా తప్పదు. కానీ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మీకు తప్పకుండా కావాలి. ఈ రెసిపీ పైగా గ్లూటెన్ ఫ్రీ వేరే, ఎందుకంటే నేను మైదా లేకుండా గ్లూటెన్ ఫ్రీ ఆటా యూజ్ చేస్తున్నాను. గౌతమి మ్యామ్కి గ్లూటెన్ ఇష్టం లేదు, సో షీ ప్రిఫర్స్ గ్లూటెన్ ఫ్రీ డెజర్ట్స్. సో ఆవిడకి ఈ రెసిపీ చేశాను, చాలా ఇష్టపడ్డారు. మీరు కూడా ఇది మీ ఇంట్లో మీ పిల్లలకి చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాక్లెట్ ఏ పిల్లలకి నచ్చదండి, చాలా సింపుల్. పైగా లోపల వెనిలా కస్టర్డ్ వేరే, యమ్. రండి రెసిపీ చూద్దాం. సాల్ట్ வந்து ஒரு చిటికి. మీ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఫస్ట్ మిక్స్ చేసుకోండి ఇట్లా. బేకింగ్లో బటర్ మిల్క్ అని చెప్పేది పాలులో క్లియర్ వినిగర్ వేసేది. నేను ఇక్కడ వేసింది థ్యాంక్ యూ అమూల్ వాళ్ళు మా కోసమే ఒక లాక్టోస్ ఫ్రీ మిల్క్ వీగన్స్ కోసమే ఇది చేసి పెట్టారు. లేకపోతే ఇంట్లో కూర్చొని నేను పిండి తీసేదానికి నాకు చిరాగైపోతుంది, నిజంగా దిమాగ్ ఖరాబ్ అయ్యే లోపల. మంచిది ఇది వాళ్ళు చేశారు. సో బటర్ మిల్క్లో లాక్టోస్ ఫ్రీ మిల్క్ వేసి ఉన్నాను. ఒక టీ స్పూన్ క్లియర్ వెనిగర్ అన్నమాట. తర్వాత మనకి ఇది సూపర్గా తీసుకునే లెవెల్ అంటే ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్. ఎప్పుడు చాక్లెట్ వేశారంటే దాన్ని మ్యాజిక్గా చేసేది ఏం తెలుసా? కాఫీ అన్నమాట. ఏంట్రా కాఫీ వేస్తున్నది చాక్లెట్లో అంటున్నారా? నిజంగా అండి, కొంచెం కాఫీ, అది కాఫీ పౌడర్ ఉంటే కాఫీ డికాక్షన్ వేస్తే కాఫీ టేస్ట్ రాదు మీకు, కానీ చాక్లెట్ టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది, మస్తుగా ఉంటుంది. సో నేను కొంచెం కాఫీ డికాక్షన్ దీంట్లో వేసి ఉన్నాను. బట్ మ్యాక్సిమం ఒక టేబుల్ స్పూన్, అదికంతా లెక్క లేదండి, మీకే తెలుస్తుంది. సో బేకింగ్ టర్మ్స్లో బటర్ మిల్క్ అయితే మజ్జిగ కాదు, పాలలో వైట్ వెనిగర్ వేసేది. వెనిలా మనం చాక్లెట్ వేస్తున్నాం కానీ మీరు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు బటర్ మిల్క్ తయారైంది, మన డ్రై ఇంగ్రీడియంట్స్ తయారైంది. రెండింటిని కలిపి కాసేపు మనం రెస్ట్ పెట్టాలి. ఎందుకు రెస్ట్ అంటే ఫ్లాక్ సీడ్ ఉంది కదా, అదే మనకి ఎగ్ రీప్లేసర్. మనం గుడ్లు వేయలేదు కాబట్టి ఆ ఫ్లాక్ సీడ్ కాసేపు ఇట్లా ఈ మిక్చర్లో ఇట్లా వెట్టుగా ఉంటే అది ఆ ఎగ్గి కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనం దోశ వేసేటప్పుడు, ప్యాన్ కేక్ వేసేటప్పుడు చక్కగా బ్యాటర్ బైండ్ అయి వస్తుంది. అందుకోసమే. సో రండి కలుపుతాం రెండింటిని. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏం కాదు, ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో కలపబోతున్నాం. మొత్తం ఒకేసారి వేసామనుకో గందరగోళం అయిపోతుంది, రచ్చ అదేం చెప్తారు, లంపుగా వచ్చేస్తుంది. ఎప్పుడు గోల్డెన్ రూల్ బేకింగ్లో వెట్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రీడియంట్స్లో స్టేజ్ బై స్టేజ్ యాడ్ చేయాలి, అప్పుడే స్మూత్ బ్యాటర్ మనకి వస్తుంది.
రండి కలుపుతాం. చాలా ఈజీ, బెటర్ కూడా, కనీసం బ్యాటర్ అయినా బాగా వస్తుంది. సో 1 కప్ ఆటాకి నాకు ఆల్మోస్ట్ 500 ml మిల్క్ అయింది. 200 ml బటర్ మిల్క్ చేసుకొని ఇంకా 250 ml బటర్ మిల్క్ చేసి ఇంకా 250 ml నేను కలిపాను. ఇప్పుడు ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ. నేను చెప్పినట్టు దీన్ని కాస్త సైడ్లో తీసి పెట్టేసి సెకండ్ పార్ట్ చేయాలి. ఏది? లోపల ఉండే వెనిలా కస్టర్డ్. ఎప్పుడు మనం ఇట్లాంటి వంట చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనం క్లీన్ చేసేస్తే ఆ ఏరియాని మనకి ఫ్రీగా ఉంటుంది. ఇది నేను ఇంటర్నేషనల్ వర్క్షాప్ వెళ్ళేటప్పుడు ఆస్ట్రేలియా కేక్ టీచర్ ఉన్నారు, అతని పేరు హ్యాండీ ములాన్, ఆయన నేర్పింది. డార్లింగ్స్ ఆల్ ఆఫ్ యూ క్లీన్ అప్ యువర్ ఏరియా అన్నట్టు ఒక్కొక్కసారి. సో మాకు ఇదే పని, ఇమ్మీడియట్గా పని చేసామా, ఇమ్మీడియట్గా క్లీన్ చేసి దాన్ని పెట్టేసామా. నా కస్టర్డ్ మా అమ్మ నాకు చేసింది. ఆ సింపుల్ yellow కలర్ కస్టర్డ్ పౌడర్ వస్తుంది చూడండి, అదే. అండ్ అది థ్యాంక్ గాడ్ ఇస్ వీగన్. దాంట్లో ఏం కాదు, దిస్ ఇస్ జస్ట్ వెనిలా కార్న్ఫ్లవర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అన్నట్టు, అంతే. దీంట్లో మిల్క్ ప్రోడక్ట్స్ ఏదో లేదు. సో ఇప్పుడు వరకు నేను ఫాలో చేసేది ఈ కస్టర్డే. యాక్చువల్గా ఆర్మీలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది, ప్రతి ఆర్మీ వాళ్ళకి ఇది రేషన్లో వచ్చేది. ఆల్ ఆర్మీ కిడ్స్ లవ్ దిస్ కస్టర్డ్. మీకు వెనిలా కస్టర్డ్ చేయడానికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఇటువంటి ఒక కొంచెం ఇట్లా వైడ్గా ఉండే ఒక పళ్ళాలు. ఎందుకంటే కస్టర్డ్ వదిలేసి పోయే విషయం కాదు, దాని పక్కన కూర్చొని దాన్ని లో ఫ్లేమ్లో దాన్ని మనం కెలుకుతూనే ఉండాలి, లేకపోతే కింద పట్టుకుంటుంది. సో అప్పుడు ఇటువంటి ఒక వైడ్ ప్యాన్ అయితే, పళ్ళాలు అయితే మీకు హీట్ ఈజీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అందుకోసమే. సో ఇది నేను చేయబోయేది ఇప్పుడు ఈ వెనిలా కస్టర్డ్. మీకు దీన్ని కావాలంటే దీంట్లో yellow కలర్ లేదు, మీకు ఆ yellow కలర్ నచ్చిందంటే మీరు అది వేసుకోవచ్చు, ఏది కలర్ అయినా వేసుకోవచ్చు. పింక్ వేసి స్ట్రాబెరీ కస్టర్డ్ చేయవచ్చు, మీ ఇష్టం, మీ ఫ్లేవర్. కానీ నాకు వెనిలా ఫ్లేవర్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ వచ్చిన స్మెల్ వెనిలానే. నేను ఆ వెనిలా కేక్ ఎపిసోడ్లోనే చెప్పాను, అది అమ్మ చేసిందని. సో ఐ లవ్ వెనిలా. సో వెనిలా కస్టర్డ్ నేను చేయబోయేది పార్ట్ అది ఇది కాదు, ఎవ్వరికీ టైం లేదు ఉండే ఫస్ట్లో చిరాకులు, నాకు తొందరగా అయిపోవాలి. సో నాది మిక్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. కస్టర్డ్ పౌడర్ 3 teaspoons, ఎందుకంటే నాకు థిక్ కస్టర్డ్ కావాలి. మీకు ఫ్లోయింగ్ కస్టర్డ్ కావాలంటే 1 tablespoon 1 teaspoon వేసుకోండి. మీకు థిక్ కస్టర్డ్ ఎందుకంటే దీని లోపల స్టఫ్ చేయాలి కాబట్టి. మీడియం ఫ్లోయింగ్ కస్టర్డ్ అయితే ఒక 2 teaspoons. నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి, థిక్గా కావాలి కాబట్టి నేను 3 teaspoons కస్టర్డ్ పౌడర్ ఆర్ కార్న్ఫ్లవర్ పౌడర్. ఎవరి దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదా కార్న్ఫ్లవర్ వేసుకొని యూ కెన్ యాడ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. మీకు వెనిలా దీంట్లో ఆల్రెడీ ఉంది, కానీ మీకు ఇష్టమైతే మీరు ఎప్పుడు ఇంకా కొంచెం వెనిలా వేసుకోవచ్చు. మనం మిల్క్ని ఈ కస్టర్డ్తో పాటు కలుపుకోవాలి. yellow కలర్ వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఆ yellow కలర్ కస్టర్డ్ చూస్తేనే నాకు చాలా ఇష్టం. నేను 500 ml మిల్క్ వేసి ఉన్నాను. 500 ml మిల్క్ వేసి ఉన్నాను. మీరు వీగన్ లేదంటే మీరు ఇది నార్మల్ పాల్లో చేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం. నేను మీకు వీగన్ వర్షన్ చూపిస్తున్నాను అంతే. పాలులో షుగర్, ఎంత షుగర్ అంటే టేస్ట్ పట్టి ఉంది, మీ ఇష్టం. నేను వేసిన ఆల్మోస్ట్ 500 ml షుగర్కి ఐఎమ్ యూజింగ్ అరౌండ్ 1 2 3 teaspoon షుగర్ నేను వేస్తున్నాను. మీకు కావాలంటే టేస్ట్ చేసి తర్వాత వేసుకోవచ్చు. ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. దీంట్లో పాలు చక్కెర నేను కలిపేశాను. చెప్పాను కదా నాకు వెనిలా కొంచెం ఎక్స్ట్రా కావాలని. ఇది ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. మీకు ప్యూర్ వెనిలా అయితే ఈ కలర్లోనే ఉంటుంది. క్లియర్గా వైట్గా కనపడేది సింథటిక్ వర్షన్ ఆఫ్ వెనిలా కొనబాకండి, చెత్తగా ఉంటుంది.
మంచి బేకింగ్ స్టోర్లో మీకు ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది. చాలా కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో నుంచి కొనుక్కోండి. సో I don't measure vanilla, darling. I just throw it in. Just a shot. Splash అన్నట్టు అంతే. పొయ్యి మీద పెట్టేదే. గోల్డెన్ రూల్ కస్టర్డ్కి, దీన్ని ఇట్లా పొయ్యిలో పెట్టేసి మీరు హాయిగా వెళ్ళిపోబాకండి, అయిపోయింది కస్టర్డ్. ఎందుకంటే ఇక్కడ పాలు బాయిల్ అయి వచ్చిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత అసలు దాన్ని చాలా తక్కువ కమ్మ అంచమే తక్కువ, నాకు తెలుగు కంటే ఉర్దూ కరెక్ట్గా వస్తున్నది అన్నట్టు. కమ్మ అంచమే ఉసుకో పక్కనే కాయ, హల్లు హల్లు పక్కనే కాయ. చూసారా మమ్మీ రెసిపీ చేయడం మొదలు పెట్టేటప్పుడే నాకు సగం సాడ్నెస్ అంతా పోయి నాకు హ్యాపీనెస్ వచ్చేసింది. ఐ లవ్ దిస్ రెసిపీస్ ఆవిడది. నేను స్కూల్లో నుంచి ఎప్పుడు వస్తే నాకు గేట్ తెరిచేటప్పుడు ఈ స్మెల్లే వచ్చేది. ఇది వచ్చిందంటే వెన్నెలా స్మెల్ వచ్చిందంటే ఓకే మమ్మీ షూటింగ్ నుంచి వచ్చేసారు, లేకపోతే అమ్మమ్మతో వచ్చేది ఇంగువ స్మెల్ మాత్రమే. సేమ్ అదే బీరకాయ పచ్చడి, అదే చింతకాయ పండు, దే తిని తిని అమ్మ వచ్చిందంటేనే ఫుల్ ఇంటర్నేషనల్ ఫుడ్ అంతా నాకు వచ్చేది. మా అమ్మమ్మ వంట కూడా దాంట్లో తెలుగులో ఉల్లిపాయలు లేదు, అది కూడా తెలుగు బ్రాహ్మణ్ ఫుడ్. నో ఆనియన్, నో గార్లిక్. ఎప్పుడు ఆనియన్ గార్లిక్ చింతపండు పులుసులాగా అది ఎప్పుడు చేస్తుందంటే ఆ రోజు ప్రదోషం గిదోషం ఏం దోషం లేకుండా ఉండాలి, ఆ రోజే మాకు దొరికేది. లేకపోతే నో ఆనియన్ సాత్విక్ ఫుడ్డే నాకు అసలు. సో ఈ ఇంటర్నేషనల్ రెసిపీస్ అంతా మమ్మీ వల్లే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. పాలు షుగర్, మనకి షుగర్ డిజాల్వ్ అయిన వెంటనే మనం కస్టర్డ్ పౌడర్ వేయవచ్చు. రైట్, ఇప్పుడు మనం పంచదార దీంట్లో బాగా డిజాల్వ్ అయిపోయింది. పంచదార ఎట్లా బాగా మిక్స్ అయిపోయిందని మనకు తెలుస్తుందంటే ఇట్లా స్పాచులాతో మనం ఇలా రుద్దేటప్పుడు కింద కరకర ఉండదు కదా, అయితే షుగర్ డిజాల్వ్ అయిపోయింది అనమాట. ఇట్లా స్పాచులాలో చూస్తే కూడా మీ కొట్టి ఆ మిల్క్ మాత్రం తెలుస్తుంది. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ మినిట్ పొయ్యిని అట్లో ఎంత లో కింద ఉందో అంతలోకి తీసుకొని వచ్చేయండి. ఇప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మీ కళ్ళ ముందు ఆ కస్టర్డ్ థిక్ అయ్యేది మీరే చూస్తారు. అండ్ ఎప్పుడు కస్టర్డ్ యాడ్ చేసే ముందు ఇంకొకసారి కలపండి. కార్న్ఫ్లేక్ ఎప్పుడు కింద వెళ్ళి పట్టుకుంటుంది. నాకు 2 చేతులు ఇది కాబట్టి యాడ్ ఇన్ ద కస్టర్డ్ అండ్ స్టర్ ఇట్, స్టర్ ఇట్, స్టర్ ఇట్, స్టర్ ఇట్, స్టర్ ఇట్, స్టర్ ఇట్, స్టర్ ఇట్. మిక్స్ ఇట్, మిక్స్ ఇట్, మిక్స్ ఇట్, మిక్స్ ఇట్. కలపండి, 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 కలపండి. అస్సలు వెళ్ళవద్దు దీన్ని వదిలేసి. అండ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో వద్దు. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ థిక్ అయ్యే వరకు కుక్ చేయాలి. అప్పుడు కొంచెం పోయి మీరు ఇంక్రీజ్ ద ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసేసి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కీప్ మిక్సింగ్, కీప్ మిక్సింగ్, కీప్ మిక్సింగ్, కీప్ మిక్సింగ్. కొంచెం పేషెన్స్ కావాలి, బట్ ఎండ్ రిజల్ట్ ఐ ప్రామిస్ యూ, ఇది చాలా చాలా యమ్మీ. ఇట్లా బాయిల్ అయిందంటే కస్టర్డ్ అయిపోయింది, డన్ అన్నమాట. ఆఫ్ చేసి తీసి పెట్టేయాలి. ఎటు అది కూల్ అయిందంటే మీకు అది థిక్ అవుతుంది. ఐ లవ్ ఇట్ అండి. ఈ గోల్డెన్ కలరు. జీవితంలో ఏదైనా ఒక కోరిక ఉంటే ఇట్లాంటి ఒక సినిమాలో, ఆ మై డియర్ కుటిచాతన్ సినిమాలో పెట్టినట్టు ఒక పెద్ద టప్ వెనిలా కస్టర్డ్ పెట్టి దాని లోపల నేను డైవ్ చేయాలని ఉంది. కస్టర్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లారాలి. ఇది అప్పుడే కొంచెం థిక్ అవుతుంది. దీన్ని సైడ్లో పెట్టేసి ఈ డిష్ ఇది మూడో పార్ట్ ఏంటి, చాక్లెట్ సాస్ అది చేద్దాం. నా ఇంట్లో ఉండేది కోవచ్చో బేకింగ్ చాక్లెట్ అనమాట. దాంట్లో డార్క్ చాక్లెట్ ఉంది, మిల్క్ చాక్లెట్ ఉంది, వైట్ చాక్లెట్ ఉంది, మీ ఇష్టం. ఇప్పుడు నేను యూజ్ చేసేది వీగన్ చాక్లెట్ అనమాట. వీగన్ చాక్లెట్ ఉంది కానీ లాక్డౌన్ ముందు నాకు దొరికింది, ఇప్పుడు లేదు. నేను యూజ్ చేసేది హై రేషియో షార్టనింగ్ అనమాట, బటర్ కాదు, అది వెజిటబుల్ షార్టనింగ్, వెజిటబుల్ నుంచి తీసిన ఫ్యాట్లో చేసేది. ఇది బేకర్స్ యూజ్ చేస్తాం. మీకు ఆన్లైన్లోనే నేను ఇది కొన్నాను లాక్డౌన్ ముందు. సిసిడిసి కంపెనీ లేదు, వాళ్ళు స్పాన్సర్ చేయలేదు, చేస్తే బాగుండేది. ఇంత వాళ్ళది వాడుతున్నాను. నా ఒపీనియన్లో బెస్ట్ వెజిటబుల్ షార్టనింగ్ అంటే ఇదే.
బేకర్స్ యూజ్ చేసి ఉంటారు. సో నా చాక్లెట్ సాస్ చాలా చాలా సింపుల్. మై వీగన్ చాక్లెట్ అండ్ బటర్ బదులు వెజిటబుల్ షార్ట్నింగ్ మెల్టెడ్ టుగెదర్. యమీ. ప్యాన్ ఆన్ ఫైర్. దీంట్లో ట్రిక్ ఏంటంటే లో హీటు. మీ చాక్లెట్ని ఫస్ట్ మీరు చాప్ చేసుకోండి. ఈజీ. మీకు చాపింగ్ చిరాగైతే ఇట్లాంటి ఒక క్యూట్ మినీ ప్రాసెసర్ కొని పెట్టండి. ఎంత ముద్దుగా ఉందో. నాకు దీన్ని చూసిన వెంటనే దీంట్లో చాక్లెట్ పౌడర్ చేయాలని ఉంది. నాకు ఇప్పుడు అస్సలు ఓపిక లేదు కూర్చొని మొత్తం చాక్లెట్ని చాప్ చేయడానికి. సో నేనేం చేయబోతున్నానంటే నాకు యాక్చువల్గా చాలా సాటిస్ఫాక్షన్. మీకు ఓపిక లేదంటే ఈ మెషిన్ వాడండి. కాస్త వీగన్ బటరు అండ్ చాక్లెట్. ముఖ్యంగా మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్ళిపోబాకండి. చాక్లెట్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. Pinch of salt. Why pinch of salt? Secret ingredient in chocolate. If you want a smooth, shiny sauce, add in a bit of butter and we're done. Yes. Chocolate sauce done. అయిపోయింది. దీన్ని సైడ్లో పెట్టేసి ఇప్పుడు మొత్తం we put it together. ఏంటి పెద్ద ఫ్యాన్సీ స్పూన్ తీసిందని చూడబాకండి. నాకు ఇటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయడం చాలా ఇష్టం. లైట్గా వెజిటబుల్ షార్ట్నింగ్ అదే వీగన్ బటర్ని మనం బ్రష్ చేయాలి. ఇప్పుడు మీరు చూసారంటే మనం కలిపి పెట్టాం కదా, అది కొంచెం సెట్ అయ్యి వచ్చున్నది. అది ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వల్ల. ఇప్పుడు ఇది అమెరికన్ ప్యాన్ కేక్ లాగా ఎక్కువ థిక్గా ఉండదు. ఇట్స్ మోర్ థిన్ క్రెప్ కన్సిస్టెన్సీ, మన దోశ కన్సిస్టెన్సీ లాగా ఉంటుంది. ఓకే, కావాలంటే వీగన్ అయిపోయిన తర్వాత మిస్ చేసింది అమూల్ బటర్ని. చాలా నా ఫేవరెట్ అమూల్ బటర్. కానీ ఈ షార్ట్నింగ్ దొరికిన తర్వాత నాకు హై రేషియో షార్ట్నింగ్, ఇది ప్రతి డిషెస్కి నేను చేసేటప్పుడు రియలీ రియలీ ఇట్ టేస్ట్స్ యమీ. ప్రామిస్, ఐ స్వేర్ ఇట్. కొంచెం కావాలంటే యూ కెన్ పుట్ దిస్ బటర్ ఆన్ ద సైడ్స్ లైక్ దిస్. దానికి హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. Chocolate pancake is coming out well. Pancake almost అయిపోయింది. మీరు పైన చూస్తే మీరు తిప్పాల్సిన అవసరం లేదు, కుక్ అయిపోయింది. సో దీంట్లోనే అసెంబుల్ చేసి ప్లేట్లో వేసి నేను ఎంజాయ్ చేయడం మాత్రమే బ్యాలెన్స్. Ta-da!
కస్టర్డ్ మధ్యలో వేసేయండి. మీ ఇష్టం. ఐ లవ్ ఇట్. సో నేను కొంచెం ఎక్కువ వేసుకోపోతున్నాను. ఇది వెనక నా ట్రీటు. ఐ జస్ట్ లవ్ దిస్. నా కూతురు ఇప్పుడు ఉంటే దీని లోపల అట్టగే డైవ్ చేసేది. నేను ఎంజాయ్ చేయబోతున్నాను. ఎవరితో? నా బెస్ట్ ఫ్రెండ్తో, కాఫీతో. రండి.